అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 23వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కుదిరిపడతారు. అదేవిధంగా ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనిలో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగనం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా పాత బాకీలను వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగిన. ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడిన. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలు ఏర్పడిన. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు నిజమవున. శుభ ఫలితాలను అందుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చూసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కలహాలకు తావివ్వవద్దు. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత ఏర్పడుతుంది. తోటివారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. తలపెట్టిన పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి దానికన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యం సహకరిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. బాధ్యతలు పెరిగిన. ధర్మసిద్ధి కలదు. అభివృద్ధిని సాధిస్తారు. శుభవార్తలను వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీకు
అప్పగించినటువంటి బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదృష్ట ఫలాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. చేసే పనిలో శ్రమ తగ్గుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అదేవిధంగా పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు. పెద్దల అనుగ్రహంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చెయ్యవద్దు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. అనుభవంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల తొలగున వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలను అమలు చేస్తారు. అదేవిధంగా ఉన్నత విలువలను ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.